నిన్న మార్కెట్‌లో ఏం జరిగింది? మార్కెట్‌లో ఒక ర్యాలీ వచ్చిన తర్వాత మార్కెట్ అక్కడే హాల్ట్ అయిపోయింది కదా! సో, మార్కెట్‌లో ఇంకా పైకి ఇది బ్రేకౌట్ అవుతది అని బయర్స్ ఉంటారు కదా! వాళ్ళు హోప్‌లో పొజిషన్స్ క్రియేట్ చేసుకొని వెళ్ళుంటారు. వాళ్ళ స్టాప్ లాస్‌లు కిందుంటాయి. సో, కిందుంటాయి కాబట్టి ఈరోజు మార్కెట్ పైకెళ్తుంది కానీ, వాళ్ళ స్టాప్ లాస్‌లు హిట్ చేయడం కోసం కిందకొస్తదనుకోని, ఈ డే హై బ్రేక్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ చూడండి. ఈ డే హై జోన్ ఏదైతే ఉందో రీటెస్ట్ చేసి మళ్ళీ పైకెళ్తున్నప్పుడు ఓకే. రీటెస్ట్ చేసి పైకెళ్తున్నట్టు చూపిస్తుంది. కానీ మార్కెట్ కిందకైతే వస్తదని చెప్పేసి నేను పుట్ కొనడం జరిగింది. కానీ మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్‌లో నా స్టాప్ లాస్ హిట్ చేసింది. సెకండ్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానంటే మార్కెట్ ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఇచ్చేసిన తర్వాత చాలాసేపు కన్సాలిడేషన్ ఇచ్చింది. ఒక రెడ్ క్యాండిల్ కూడా చూపించింది. ఇక్కడ అయితే 2 రెడ్ క్యాండిల్స్ పెద్ద పెద్దవి 1 మినిట్‌లో వచ్చాయి. కానీ మార్కెట్‌లో పుట్ ప్రీమియమ్స్ ఏమీ పెరగట్లేదు. పీఈ పొద్దున్నుంచి ఏమీ పెరగట్లేదు. కాబట్టి పైగా ఇక్కడ 26,000 దగ్గరలో ఉంది కదా! ఇది. 26,000 బ్రేకౌట్ ఇచ్చేస్తది అని చెప్పేసి నేను ఇక్కడ బై తీసుకోవడం జరిగింది. ఈ క్యాండిల్ బ్రేకౌట్ అవుతున్నప్పుడు నేను 1 మినిట్‌లో చూసి బై తీసుకున్నాను. మార్కెట్ పైకైతే ఎళ్ళింది. నాకు 1:1 ప్రాఫిట్ వచ్చింది. బట్ 1:2 ప్రాఫిట్ ఇంకా ఫిల్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా వెయిట్ చేశాను. కానీ ఈలోపు మార్కెట్‌లో రివర్సల్ వచ్చింది. ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే జనరల్‌గా ఏమవుతదంటే ఎక్స్‌పైరీ డేన మార్కెట్ మార్నింగ్ ఒక మూవ్‌కి అపోజిట్ మూవ్ ఇస్తదనమాట. మార్నింగ్ మూవ్‌కి అపోజిట్ ఇస్తది. కాకపోతే నేను ఒకటే ట్రెండింగ్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉంచేశాను. 1:2, 1:1 వచ్చినప్పుడు అట్‌లీస్ట్ నేను కట్ చేయాల్సింది. జనరల్‌గా అయితే నేను బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మార్కెట్‌లో పొజిషన్స్ కట్ చేసేస్తాను. కానీ బ్రేకౌట్ ఇచ్చింది కదా అని హోల్డ్ చేశాను. అదే మిస్టేక్ అయిపోయింది. ఆ తర్వాత నా సెకండ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. బట్ నాకైతే ఈరోజు ఒక మంచి లెర్నింగ్ ఏంటంటే ఎక్స్‌పైరీ రోజు కంటిన్యూయస్ ట్రెండింగ్ నేను ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. కంటిన్యూయస్ ట్రెండింగ్ ఎప్పుడో ఒక్కసారే వస్తదన్నమాట. ప్రతిరోజు రాదు. కాబట్టి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్‌లు ఉంటాయి కాబట్టి ఒకవేళ ప్రాఫిట్‌లో ఉంటే బుక్ చేసేయడం మంచిది. ఈరోజైతే నేను అది నేర్చుకున్నాను.